హే హాల్ ఈరోజు దసరా సిరీస్లో డే 3 అనమాట. అవతారం వచ్చేసి అన్నపూర్ణాదేవి అవతారం. స్టోరీలోకి వెళ్ళే ముందు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటనుకుంటున్నారా? కరెక్ట్గా August 24 to September 24 నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసి 1 month అయిపోయింది. ఈ 1 monthలోనే నాకు 50 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. నాకు ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే, ఇంకా మీకు ఎలాంటి కంటెంట్లు కావాలన్నా సరే నాకు కామెంట్ చేస్తే నేను పక్కా తీసి చేస్తాకి ట్రై చేస్తాను. థ్యాంక్ ఫర్ సపోర్టింగ్ మీ. అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారనుకుంటున్నాను. ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కదా. సో ఒకరోజు శివుడు పార్వతీదేవితో ఇలా అన్నారంట, ఈ ప్రపంచమంతా మాయామంత్రమే, ఆహారం కూడా అవసరం లేదని అన్నారు. ఆ మాట విని పార్వతీదేవికి అయితే చాలా కోపం వచ్చింది. శివుడితో ఇలా అన్నారంట, నిజంగా ఈ లోకానికి అన్నం అవసరం లేదా? భోజనం లేకపోతే ఎవరు బతకలేరు అని పార్వతీదేవి శివుడితో అన్నారంట. ఈ లోకమంతానే మాయ అని అంటారు. ఇంకా పార్వతీదేవికి కోపం వచ్చి, అయితే ఈ లోకం నుంచే నేను భోజనాన్ని తీసేస్తున్నాను అని అన్నారు. ఆ తర్వాత లోకమంతా ఆకలితో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. దేవుళ్ళు కూడా ఆహారం లేక బాధపడ్డారు. అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణాదేవి రూపంలోకి ప్రత్యక్షమయ్యి ఒక చేతిలో బంగారు పాత్ర చెంచా పట్టుకుని అన్నం వడ్డించారు. అప్పుడు శివుడు కూడా ఆహారాన్ని స్వీకరించాడు. అప్పుడు శివుడికి బాగా అర్థమైంది, అన్నం అనేది ఒక మహత్యం తెలుసుకున్నారు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అని అంటారన్నమాట. సో మీరు కూడా ఎప్పుడు భోజనం చేసేటప్పుడు దండం పెట్టుకుని భోజనం చేయండి, సరేనా ఫ్రెండ్స్? ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం.